హైదరాబాద్ అతి భయంకరంగా ఎక్కడ చూసినా 5 అంతస్తులు బిల్డింగులు, ఇండిపెండెంట్ హౌసులు, పెద్ద పెద్ద హోటల్స్ లాంటివి, అంటే కళ్యాణ మండపాలు లాంటివి మొత్తం అంతా కూల్చేశారు. నాగార్జున గారిది కూల్చిన రోజు కూడా మనకేం బాధ అనిపించలేదు. డబ్బు ఉన్న ఆయన ఇప్పుడు కాదు తర్వాత కట్టుకుంటారు, అది నిజంగానే పర్మిషన్ లేకుండా కట్టారేమో అని ఏ రకమైన ఫీలింగ్ మనకు కలగల. పాపం ఆయనకి బాధ కలగచ్చు. నిన్న గనక కూల్చిన విధానం చూస్తే ఒక్క నోటీస్ ఇవ్వకుండా లోపల ఉన్న మనుషుల్ని కూడా చూసి కూడా ప్రొక్లైనర్లు వాళ్ళు, బుల్డోజర్ వాళ్ళు బయటికి రానివ్వకుండా మనుషుల్ని, లోపల ఉన్న వాళ్ళని లోపల ఉంచే ఆ అంతస్తుకు పంపించి మరీ కూల్చేస్తే కింద ఉన్న వాళ్ళు ఆర్తనాలను, కళ్ళు దొబ్బినాయా, కళ్ళు కనిపించట్లేదని బండ బూతులు తిట్టినా ఆ ప్రొక్లైనర్ వాళ్ళు ఎవ్వరూ పట్టించుకోకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. అంతేకాకుండా పైనుంచి సామాన్లు తెచ్చుకోలేదండి, ఏసీలు బిగించుంటాయా? నిజంగా ఆ ఓనర్ది తప్పు, కానీ దాంట్లో అద్దెకుంటున్నారట. 40 ఫ్యామిలీలో 400 ఫ్యామిలీలో ఎన్నో చెప్తున్నారు, ఎన్ని వందల మంది ఉంటాం మేమని. అంతేకాకుండా 20 ఫ్యామిలీస్ ఉంటాయి, దగ్గర 100 మంది ఉన్నారు దాంట్లో. పిల్లలు, పసిపిల్లలు, 3 నెలల పిల్లలు, ఉయ్యాల్లో ఉన్నవాళ్ళు, డెలివరీలకు ఉన్నవాళ్ళు, అంత పసి పిల్లలు. పైనుంచి కూలర్లు కానీ, ఏసీలు కానీ, ఏ రకమైన వస్తువు తెచ్చుకోకుండా రావటం, ముందు పగలగొట్టడం స్టార్ట్ చేసింది. అసలు బీరువా మోసేవాళ్ళు ఎవరు, తెచ్చుకునే వాళ్ళు ఎవరు, ఎట్లా తెచ్చుకోవాలి సామాను? విలువైన బంగారాలు, గంగారాలు, లేదా డబ్బులు ఎక్కడెక్కడో ప్లేసులు ఉంటాయి, సర్టిఫికెట్లు ఎక్కడెక్కడో ఉంటాయి. ఎన్నెన్ని సర్దుకుంటారు, ఎక్కడ పడేసుకోవాలి, ఎవరు కాపలా కాయాలి? ఆ మాత్రం గవర్నమెంట్కి సెన్స్ ఉండాలి కదా అని అడుగుతున్నారు. ఇవన్నీ నేను అడుగుతున్నావు కాదు, గవర్నమెంట్ని అడుగుతున్న మనుషులు నేను కామెంట్లు చదివాను కాబట్టి. అదే ఫాతిమా కాలేజీలు కానీ, చాలా కాలేజీలు ఓల్డ్ సిటీలో కానీ అక్కడికి వెళ్ళి కూల్చగలిగారా? మా ఇళ్ళు అయితే వచ్చి కూలుస్తారా అని చెప్పి దెబ్బలాడుతున్నారు అందరూ. అంతేకాకుండా చిన్న పిల్లలు, పసిపిల్లలు ఉంటే పాలు కాచుకోవాలి, ఏమైనా కాచుకోవాలి, స్టవ్లు ఉండాలి, వాళ్ళకి ఏదైనా సిడ్లాకులు పెట్టాలన్నా, ఏం చేయాలన్నా పెట్టాలి. మరి రోడ్డు మీద పెట్టుకుని పిల్లల్ని ఎలా ఉండమంటారు ఎవరైనా అని అడుగుతున్నారు జనం. అప్పటికప్పుడు ఇన్ని సామాన్లు వేసుకుని ఎవరు రానిస్తారు? హస్బెండ్లు ఊరు వెళ్ళి ఉండొచ్చు, పిల్లలు ఎక్కడికో వెళ్ళి ఉండొచ్చు, లేదా ఏ బాలింతరాలు ఇంట్లో ఉండుండొచ్చు. పిల్లలకి సిడ్లాక్ కలుపుకోవాలి, వేడి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? అప్పటికప్పుడు హైదరాబాద్లో ఏ బంధువు ఉండడు. ఇప్పుడు మేము ఉంటున్న ఊర్లో ఏ బంధువు లేడు. ఎక్కడికి వెళ్తాం ఇప్పటికప్పుడు నిరలు నీళ్ళు లేకపోతే? హోటల్లో పెట్టుకుని ఉండేగలరు కదా. మరి సామాన్లు చూసేవాళ్ళు ఎవరు? ఎవరు కాపలా కాయాలి? ఆ సామాన్లు ఎక్కడ పెట్టుకోవాలి? అప్పటికప్పుడు ఇళ్ళు ఎక్కడ దొరుకుతాయి? ఎందుకని ఆలోచన లేదు ప్రభుత్వానికి అని అడుగుతున్నారు అందరూ. అప్పటికప్పుడు రెంట్ హౌసెస్ దొరుకుతాయా? మేము ఇప్పుడే వచ్చి జరిపోతామంటే అవుతుందా పని? ఎంత కష్టమైన పని. ఇళ్ళు వెతుక్కోవడం ఎంత కష్టం, దాన్ని క్లీన్ చేయించుకోవడం ఎంత కష్టం, దానికి అడ్వాన్స్ ఇవ్వడం ఎంత కష్టం. ఫస్ట్ తారీఖు అడ్వాన్స్ వేసేసామండి, ఇంకా మా డబ్బులు అడ్వాన్స్ ఇంటి ఓనర్ దగ్గర ఉన్నాయి. మేము వెళ్ళి మళ్ళీ వేరే చోట ఇంటి అద్దెలు ఇచ్చుకోవాలన్నా, ఇంటికి అడ్వాన్స్ ఇచ్చుకోవాలన్నా, ఇల్లు క్లీన్ చేయించుకోవాలన్నా కనీసం ఒక 1 వీక్ అన్నా పట్టదా? ఈ సామాన్లు, ఈ బిల్డింగ్ మొత్తం కూల్చేస్తే ఇప్పుడు మాత్రం సెల్లార్లో పెట్టుకున్నాం, తర్వాత ఆ సామాన్లు ఎక్కడ పెట్టుకోవాలని అడుగుతున్నారు అందరూ. ఎవరు సమాధానం చెప్తారు వాళ్ళందరికీ? గవర్నమెంట్ ల్యాండ్లో కట్టారు అని చెప్పి జనమంతా చేస్తున్నది కరెక్టే అని గవర్నమెంట్కి చెప్తున్నారు. చేస్తే చేయొచ్చు. గవర్నమెంట్ ల్యాండ్లో ఆక్రమించుకోవడాలు, కట్టుకోవడాలు, ఇవన్నీ బిల్డింగ్లు కూల్చామంటున్నారు, బాగానే ఉంది. పర్మిషన్ ఎవరు ఇచ్చారు? రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎక్కడికి పోయింది? విద్యుత్ శాఖ ఎక్కడికి పోయింది? రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు ఎక్కడికి పోయారు? రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు, ఈ పంపులు ఇచ్చిన వాళ్ళు ఎక్కడికి పోయారు? వీళ్ళందరినీ సస్పెండ్ చేసి వాళ్ళ ఇల్లు కూల్చండి ఫస్ట్. ఎవరైతే పర్మిషన్లు ఇచ్చిన అధికారులు ఉన్నారో వాళ్ళ ఇల్లు కూల్చి అప్పుడు వచ్చి పేదల ఇల్లు కూల్చమని కామెంట్ల రూపంలో పెడుతున్నారు అందరూ. ఇది నా మాటలు కాదు, కామెంట్లలో చెప్తున్నా నేను. ఎందుకు పర్మిషన్లు ఇచ్చారండి? పర్మిషన్లు ఇవ్వని చోట పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? డబ్బులు తీసుకుని పర్మిషన్లు ఇచ్చి మున్సిపాలిటీ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు, అక్కడికి వచ్చి ట్రాన్స్ఫార్మర్ వేశారు, కరెంటు బిల్లు కట్టించుకుంటారు, మున్సిపాలిటీ పని కట్టించుకుంటున్నారు. ఇవన్నీ ఎందుకు కట్టించుకుంది గవర్నమెంట్? నీకు ఆదివారం, శనివారం కోర్టు సెలవుల్లో కూల్చకూడదని చెప్పి దానికి స్టే ఉన్నా సరే పనివారం వచ్చి ఎందుకు కూలుస్తున్నారు అని ప్రజలు అడుగుతున్నారు. దానికి సమాధానాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఒక ఇల్లు కట్టుకోవాలంటే జీవిత ఆశయం. మన జీవితంలో కట్టుకునే ఒకే ఒక ఇల్లుని ఒక్క సామాన్ లేకుండా నేలమట్టం చేస్తామంటే ఎవరు ఊరుకుంటారు? నీ అధికారులు ఒళ్ళు కొవ్వెక్కి పొగరెక్కి లంచాలు తీసుకుని ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చి ట్యాప్ కనెక్షన్ ఇచ్చి
మళ్ళీ నేమో మున్సిపాలిటీ పన్ను కట్టించుకుంటూ, ఇంటి పన్ను కట్టించుకుంటూ, కనీసం 20 సంవత్సరాల నుంచి ఆ ఇంటి వైపు ఎవడు పోకుండా ఈ రోజు వచ్చి నువ్వు కూలుస్తాను అంటే అసలు ఎందుకు ఒప్పుకోవాలి ఎవరైనా అని అడుగుతున్నారు అందరూ. దానికి సమాధానాలు ఎవరు చెప్తారు? అప్పుడు అధికారులకు తెలీదా? ఎందుకు చేయరు? ఒక అధికారంలోకి వచ్చిన వాడు ఒకటి కరెక్ట్ అంటాడు, ఒకటి రాంగ్ అంటాడు. అప్పుడు ప్రజలు ఎందుకు నష్టపోవాలి? అదే రిజిస్టర్ ఆఫీస్లో ఇది రిజిస్టర్ అవ్వని భూములని చెప్పి పెట్టేయచ్చు కదా. ఇప్పుడు పెడుతున్నారు కదా, చుక్కల భూములని 22లో ఏలో ఎక్కించిన భూములు, ఆ భూములు ఈ భూములు ఉన్నాయి, అవన్నీ పెడుతున్నారు కదా రిజిస్ట్రేషన్ అవ్వని. అలాగే ఆ భూములు రిజిస్ట్రేషన్ అవ్వని పెట్టచ్చు కదా. పోనీ అవ్వని వాటికి కనుక వీళ్ళు తప్పుడుగా కనుక ఇల్లు కట్టుకుని తీసుకొచ్చి నాకు ట్రాన్స్ఫార్మర్ పెట్టు, నాకు ట్యాప్ కనెక్షన్ ఇవ్వు, నాకు లేకపోతే పన్ను కట్టించుకుంటే ఇవన్నీ గవర్నమెంట్ ఎందుకు కట్టించుకుంటాం, గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎందుకు కట్టించుకుంటారని అడుగుతున్నారు. గవర్నమెంట్కి రావాల్సిన ఆదాయాలన్నీ తీసుకుంటూ గవర్నమెంట్ సర్టిఫికెట్ ఇస్తుంది, పర్మిషన్లు ఇస్తుంది. ఇప్పుడు ఇంకోటి వచ్చి దాన్ని కూలుస్తామంటే మేము ఎక్కడికి పోవాలి అని అడుగుతున్నారు. ఏం చెప్తాం మనలాంటి వాళ్ళం? ఏమని చెప్తాం వాళ్ళకి? ఎక్కడికి పోవాలి ఎలా చెప్తాం? ఒక ఇల్లు అద్దెకి ఎత్తుకోవాలంటే ఒక ఇంటి ఓనర్ 2 నెలలు అడిగితే కానీ కుదరదు అని చెప్పి ఇంటి ఓనర్లకి కోర్టు మొట్టికాయలు వేస్తుంటే, ఒక ప్రభుత్వం ఆ ఇల్లు ఖాళీ చేయాలంటే కనీసం కోర్టు ద్వారా ఒక నెల రోజులు ఆగండి వాళ్ళు ఖాళీ చేస్తారు అని చెప్పి కోర్టు నుంచి నోటీస్ తీసుకొచ్చి ఖాళీ చేయించండి దయచేసి ఇక నుంచి. అలా ఖాళీ చేయని వాళ్ళందరినీ అరెస్టులు చేయండి. ఇప్పుడు పోలీసుల చేత కొట్టేస్తున్నారు కదా. ఆడవాళ్ళని ఎక్కడ పడితే అక్కడ పట్టుకుని నొక్కి, ఎక్కడ పడితే అక్కడ పట్టుకుని తోసి, ఎక్కడ పడితే అక్కడ పట్టుకుని వాళ్ళని ఇష్టరాజ్యంగా మెళ్ళ పెట్టి ఏదో నక్సలైట్లో లేకపోతే ఏదో గుండాలో అన్నట్టుగా తోస్తున్నారు కదా బయటికి. అలాగే చేయండి. ఒక నెల రోజులు కాదు, ఒక 15 రోజులు టైం ఇవ్వండి కనీసం. అప్పటికప్పుడు రాత్రి ఇప్పుడు ఎంత అధికారులను తీసుకుని ఎంత దౌర్జన్యంగా మెళ్ళపెట్టి ఆడవాళ్ళని బయటికి లాక్కొచ్చి ఎలా ఇల్లు ఖాళీ చేస్తున్నారో అప్పుడు కూడా అలాగే చేయండి. ఒక్క 15 రోజులైనా నోటీస్ ఇవ్వండి కనీసం. మరి అన్యాయంగా ఉందండి అసలు ఇదంతా. ఎక్కడ ఉంటున్నామో మనకు అర్థం కాకుండా ఉంటుంది. ఒక నాయకుడు వచ్చి ఒక చట్టం తెస్తాడు, ఇంకో నాయకుడు వచ్చి ఇంకో చట్టం తీసుకొస్తాడు, ఇంకో నాయకుడు వచ్చి అసలు ఇంకో చట్టమే లేదంటాడు. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ఈ చట్టం లేదని ఇల్లు కట్టుకుంటాం, ఇంకోటి వచ్చి అది కూలుస్తానంటాడు, ఇంకోటి వచ్చి కూల్చిన దాంట్లో మళ్ళీ కట్టుకోకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడతానంటాడు. అధికారులు చెప్పేది ఏంటి? మనకి కోర్టు కానీ, రిజిస్టర్ ఆఫీస్లో కానీ, ఎంఆర్ఓ ఆఫీసుల్లో కానీ, లేకపోతే మున్సిపల్ ట్యాపులు పెట్టే వాళ్ళ దగ్గర కానీ మీరు ఇట్లాంటి వాటికి మీరు ఏవే సర్టిఫికెట్లు ఇవ్వద్దు, మీరు రిజిస్ట్రేషన్ చేయొద్దు, ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కరెంట్లు పెట్టద్దు అని చెప్పండి. ఇష్టరాజ్యంగా చేసుకుంటూ పోతానంటే ఎట్లా కుదురుతాయండి? ఎవరు చెప్పాలి గవర్నమెంట్కి? ఎంత తల్లడిల్లిపోతున్నారు, ప్రాణం ఉసూరుమంటుంది. ఒక్క సామాను ఒక ఆవిడ ఏడుస్తుంది మొన్న, ప్లీజ్ నేను ఒక్కసారి మా ఇల్లు చూసుకొస్తాను బాబోయ్ అని ఏడ్చే విధానం నిజంగా ఏం చేయలేకపోతున్నామే మనం అనే బాధ కలుగుతూ ఉంటుంది. ప్లీజ్ కోర్టు వారు కల్పించుకుని ఏ ఇల్లు కూల్చాలన్నా వాళ్ళకి మినిమంగా వాళ్ళు కనుక తప్పుడుగా ఉండి తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే కనీసం మినిమం 15 రోజులు టైం ఇవ్వాలని కోర్టు తీర్పులు ఇవ్వండి సార్. మీరు దయచేసి కోర్టు కల్పించుకుంటే కానీ ఇలాంటి వాటికి ఇబ్బందిగా పడే పరిస్థితి ప్రజల్లో రాకుండా ఉంటుంది. 15 రోజులు ఎంతో అడగట్లేదు, 15 రోజులు ఎక్కడో ఇల్లు చూసుకుని వెళ్ళిపోతారు. ఒక వస్తువు కానీ ఒక సామాను కానీ ఒకటి ఏది తెచ్చుకోలేకపోతున్నారు. పసిపిల్లల్ని పెట్టుకుని రోడ్డు మీద ఉంటున్నారు. ఎలా మంచి ఇంట్లోకి వెళ్ళాలి కదా వాళ్ళు కూడా. అర్థం చేసుకోండి ప్లీజ్. ఇవన్నీ కామెంట్ రూపంలో జనాల ఆవేదనలు. నన్ను కూడా చాలామంది మెయిల్ రూపంలో మేడం మా కోసం మేడం ఒక వీడియో మేడం ఎవరికన్నా చేరితే కనీసం మాకు ఒక 10 రోజులు టైం ఇస్తే మేము ఎట్లా వేరే మంచి ఇంటికి వెళ్తాం మేడం అని ప్రాధేయపడుతున్నారు. ప్లీజ్ దయచేసి అధికారులు అర్థం చేసుకోండి. ఏదైనా కానీ గవర్నమెంట్కి సంబంధించింది అయితే అధికారులు ఖచ్చితంగా దీంట్లో మేము ఎలాంటి పర్మిషన్లు ఇవ్వము అని చెప్పి చెప్పండి తప్ప అన్ని పర్మిషన్లు ఇచ్చి అన్నీ చేసుకుని ఇంటి గృహప్రవేశం అయ్యి కొబ్బరికాయ కూడా సాయంత్రం మామిడి మంటలు కూడా ఆరకముందే అన్ని విల్లాలు 100 విల్లాలు పాడుగొట్టారు. ఇప్పుడు కనీసం కొన్ని వేల అపార్ట్మెంట్లు నేలమట్టం చేశారు. ఇంకా చేసుకుంటూ పోతున్నారు. ఎలా తెలుస్తుంది ఏం చేస్తున్నారు మరి మీరు? వాళ్ళు ఇల్లు కట్టుకుని 15 ఏళ్ళ నుంచి అక్కడ నివసిస్తున్నప్పుడు ఏం చేశారు? అపోజిషన్లో ఉన్నారు కదా, ఇలా బలానా చోట ఉందే ఇల్లు, అవన్నీ మీరు ఎందుకు పర్మిషన్లు ఇస్తున్నారు? ఎప్పటికైనా సరే వాటిని కూలుస్తారు అని చెప్పి ఎందుకు చిన్న మాట చెప్పిన వాడు ఎవరు ఇల్లు కట్టుకోరు కదా. అక్కడ అపోజిషన్లో ఉన్నప్పుడేమో నోర్లు మూసుకుని కూర్చుని, ఎలక్షన్లో ఓట్లు వేసుకున్నప్పుడేమో మూసుకుని కూర్చుని, ఈ రోజు వచ్చి మమ్మల్ని ఎలా అడుగుతారని చెప్పి జనాలందరూ రోడ్ల మీదకి ఎక్కేసి గోల్ చేస్తున్నారు.
అర్థం చేసుకోండి పాపం. ఒక్క 10 రోజులన్నా టైం ఇవ్వండి ఖాళీ చేయడానికి. ఒక్క 10 రోజులు ప్లీజ్.